మీరు ఏదో ఒక ఇప్పుడు మీకు అనుభవం ఉంది. పచ్చటి పొలాల మధ్యలో 3 పంటలు పండే దగ్గర ఎవరు కూడా పోయి ఇంత పెద్ద నగరం కట్టాలని మామూలుగా నగరం కట్టేదానికే ఎవరు పూనుకోరు. నంబర్ 1 పచ్చటి పొలాలు ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఎప్పటికి కూడా మునిగే ప్రమాదం ఉండే ప్రాంతము ఎవరు కట్టేదానికి పోరు. కట్టేదానికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 3 అంతలు ఎవరు పోరు. అయినా మీరు చేస్తున్నారంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. మాకు అర్థమైనది రియల్ ఎస్టేట్ తప్ప ఏం కనపడడం లేదు. ఎందుకంటే మీకు బలమైన కారణం ఏదైనా సామాజిక కారణం ఉందంటే అక్కడ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కూడా అనుకూలమైన పరిస్థితే కదా. ఈరోజు మళ్ళీ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు మీరెందుకు అంత ఇరిటేట్ అవుతుండారు? ఒకవైపు మళ్ళీ మీరే చెప్తుండారు, ఒకవైపు ఇరిటేట్ అవుతుండారు, ఒకవైపు అమరావతి వదిలిపెట్టమంటున్నారు. ఇప్పుడు మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, అమరావతికి ఎవ్వరు కూడా ప్రాంతానికి అగెయిన్స్ట్ లేరు. మీ కాన్సెప్ట్ అంటే ఇది చేయలేని కాన్సెప్టు, కట్టలేని కాన్సెప్టు, ప్రజలందరినీ కూడా గుంతలేకి తీసుకుపోయే కాన్సెప్టు, రాష్ట్రాన్ని మొత్తం మీ మాయిష్మతి కట్టాలనే ఒక ఫ్యాంటసీలో అందరినీ గుంతలేకి తీసుకుపోతారనేది ఆయన. అంత తప్ప ఆయన ఏం అగెయిన్స్ట్ ఇది కాదు.